హాయ్ ఫ్రెండ్స్, అడవిలో ఇప్పుడు ఆంధ్ర ఒరిస్సా బార్డర్లోకి వచ్చాం. అడవిలోకి బార్డర్ చూపిస్తా. అలాగే ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి. జీడి తోటది, జీడి పిక్కలు ఫైనల్ అయిపోయినాయి కదా. ఎలా ఉంది, వర్షం పడ్డది కదా. వర్షం పడడం వల్ల పిక్ అనేది బ్లాక్ అయిపోయి ఇప్పుడు బార్డర్ చూద్దాము. వావ్, మాడిపోతుంది మాడి పొలం కానీ పండు పోయింది. కొరికేసి కొంత తిందమంటే కొరికేసి. సరే, బార్డర్ చూసుకున్నాం. బార్డర్ చూసాక ఇంకేమన్నా వద్దాం. నల్ల జీడి తోట, మొత్తం జీడి తోట, మాడి చెట్లు ఉన్నాయి. ఇది చాలా నేర్చి కొండ, కింద కాదు అసలు. ఈ కొండ పైకి ఇక్కడికి వచ్చి వచ్చేటోడికి చాలా కష్టంగా ఉంది. పైకి ఇదిగో బార్డర్, ఆంధ్ర ఒరిస్సా బార్డర్ చూసుకోవచ్చు. బార్డర్ రాయి, బార్డర్ రాయి ఇది. సరే, నెంబర్స్ బార్డర్, ఇది ఆంధ్ర ఒరిస్సా బార్డర్. నెంబర్ తీసుకున్నాం, నెంబరు. ఇది ఆంధ్ర, ఇటు ఒరిస్సా, ఇటు ఇత్తల సైడ్ వచ్చి ఆంధ్ర, ఇత్తల సైడ్ ఆంధ్ర, ఇత్తల సైడ్ ఒరిస్సా. ఇది బార్డర్, బార్డర్ రాయి. ఇది ఆంధ్ర సైడ్, ఇటు సైడ్ ఒరిస్సా. వీడియో తీయడానికి కష్టంగా, సెల్ఫీ ట్రిక్ కూడా లేదు. నువ్వు పోయింది, పని చేయట్లేదు. ఇంకోటి ఆర్డర్ పెడితే ఇంకా రాలేదు. చెమటలు అయితే కారిపోతున్నాయి. ఇంకేమేమంటే జీడి పిక్కలకి పోయి ఉన్నాయి, చూసుకోవచ్చు. పండ్లు, జీడి పిక్క ఇది. జీడి చెట్లు అయితే ఎవరు ఏరలేదు, వర్షంకి పడ్డాయి, బ్లాక్ అయిపోయినాయి. చూడవచ్చు, పసుపు మొక్కలు ఇవి. నల్ల పసుపు, మనం వంటల్లో ఉండే పసుపు మొక్క ఇది. చూసుకోవచ్చు. మొదలు పసుపు మొక్క, ఇలాగే పసుపు. వావ్, పనసకాయలు ఉన్నాయి ఇక్కడ. పనస చెట్లు కాకుండా చూద్దాం. ఎంత అయితే వాటర్ వచ్చేలా ఉంది. జీడి పిక్కలు ఏరలేదనుకుంటా సరిగ్గా. చూడొచ్చు,
మొలకలు వచ్చినాయి ఈ వర్షంకి. మొలకలు వచ్చినాయి. మొలక అనేది కనిపిస్తుందా? మొలకలు వచ్చి మొలక పనస చెట్టు. ఈ పనస చెట్టు అనేది ఎన్ని సంవత్సరాలు అయింది? 6 సంవత్సరాలు అయి ఉంటుంది. కాపు వచ్చింది. 6-7 సంవత్సరాలు అయిపోద్ది. అది ఇంత మొక్కప్పుడు ఉడిసి ఉంటారు. ఇది ఉంది చూసారా, కొమ్మ ఇంత మొక్కప్పుడు ఉడిసి ఉంటారు. ఇది ఇప్పుడు 6-7 సంవత్సరాలు అయ్యింది. కాపు వచ్చింది. చూసుకోవచ్చు కాయలు. పైకి కూడా ఉన్నాయి. ఇంకా పైన ఆ పైకి కూడా ఉన్నాయి. ఇంకో కానీ పెంచట్లేదు. బాగున్నాయి కదా, ఎగిరిపోయినాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.